గౌతమ్ గారు మెల్లిగా శ్రావ్య అత్తగారింటికి వస్తాడు. అప్పుడే యామిని అక్కడ కూర్చొని ఉంటుంది. కూర్చొని ఉండి గౌతమ్ చూసి ఇలా అంటుంది, ఏంటి గౌతమ్, ఏమైనా పని మీద వచ్చావా, ఏంటి ఇలా వచ్చావు అని చెప్పేసి అంటుంది. అప్పుడు గౌతమ్ ఉండి శ్రావ్య అని అంటాడు. అప్పుడు వెంటనే యామిని అంటుంది కదా, అయ్యో కాస్త ముందు వచ్చుంటే బాగుండేది కదా, ఇందాకే శ్రావ్య అడిగిందని చెప్పి నందు సినిమాకి తీసుకెళ్ళాడు శ్రావ్యను అని చెప్పేసి అంటుంది. అప్పుడు గౌతమ్ బాధగా అటుగా వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత వెళ్తూ వెళ్తూ కొంచెం కిటికీ నుంచి తొంగి చూస్తాడు. చూస్తే అక్కడ శ్రావ్య కిచెన్లో ఏడుస్తూ దగ్గుతూ వంట చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి గౌతమ్ చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఆ విషయాన్ని అహల్య గారికి చెప్తారు. చెప్పుకుంటూ ఇలా అంటాడు, ఇన్నేళ్లలో శ్రావ్య నాకు ఒక్కసారి కూడా రాఖీ కట్టకుండా లేదండి అని అంటాడు గౌతమ్. ఫస్ట్ టైం మా అన్న చెల్లెలు ఈ రాఖీ పండుగ చేసుకోలేకపోతున్నాం, కానీ శ్రావ్య అక్కడ సంతోషంగా లేదండి, సొంత అన్నకి రాఖీ కట్టలేని స్థితిలో ఉంది అని చెప్పేసి అంటాడు గౌతమ్. మళ్ళీ అంటాడు కదా, మాలాగా ఏ అన్న చెల్లెలు కూడా బాధపడకూడదండి అని అహల్యతో అంటాడు గౌతమ్. అప్పుడు అహల్య చాలా బాధపడుతూ తన మనసులో ఇలా అనుకుంటుంది, అయ్యో నా కోసం ఎంతో చేసిన గౌతమ్ గారికి ఎలాగైనా సరే శ్రావ్యతో రాఖీ కట్టించాలి, ఆయన కన్నీళ్లు తుడవాలి అని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఎలా సాధ్యము, మళ్ళీ యామిని గారింటికి వెళ్తుందా, అది పెట్టే అన్ని చెత్త కండిషన్లకి ఒప్పుకుంటుందా, ఒప్పుకొని శ్రావ్యాన్ని తీసుకొచ్చి రాఖీ కట్టిస్తుందా, లేకపోతే ఇంక వేరే ఏదైనా ప్లాన్ చేసి శ్రావ్యాన్ని బయటకు రప్పించి గౌతమ్ గారికి రాఖీ కట్టిస్తుందా, నిజంగానే శ్రావ్య అక్కడ వాళ్ళ అత్తగారు చాలా ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కన్నీళ్ళు వచ్చి ఏడుస్తే అది చూసి గౌతమ్ గారు కష్టపడుతుంది అనుకుంటున్నాడా, అసలు ఏం జరుగుతుంది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి.